ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆయుష్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 10th క్లాస్ పాస్ అయినటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అన్ని కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. 35,000 వరకు సాలరీ ఉంటుంది. ఎలాంటి అనుభవం కూడా అవసరం లేదు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అయితే చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారు. సో మీరు లైక్ చేస్తే ఏంటి అంటే ఒక వీడియో 10 మంది కూడా హెల్ప్ అవుతుంది. సో కాబట్టి చూస్తున్నారు కదా, ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. సో మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అనేది ముందుకు తీసుకోవడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. కాబట్టి లైక్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అప్డేట్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నుంచి మన తెలుగువారి కోసం ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి కూడా మీరు ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించి ఇది అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మీరు బిల్డింగ్ కూడా చూడొచ్చు. ఈ సంస్థకి సంబంధించి ఈ సంస్థకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా 30 ఇన్స్టిట్యూట్లు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇదే వెబ్సైట్ నుంచి మీరు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మన వెబ్సైట్లో మీకు తెలుగులో చాలా వివరంగా ఈ జాబ్స్ గురించి కూడా మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అది చదివి కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టేసుకోవచ్చు. కాస్త మనకి అఫీషియల్ నోటిఫికేషన్. ఈ యొక్క మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద పనిచేస్తున్నటువంటి ఒక ఆయుర్వేద సంస్థలో గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి, గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఇలా మనకి వివిధ రకాల అంటే అటెండర్ స్థాయి నుంచి ఆఫీసర్ హోదా ఉన్నటువంటి అన్ని రకాల ఉద్యోగాల్ని ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. అయితే ఈ వీడియోలో మీకు ఎంటీఎస్తో పాటు ఇంకా మనకి గ్రూప్ సి క్యాడర్లో అప్లై చేసుకున్నటువంటి పోస్టుల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ సి క్యాడర్ కిందికి వచ్చేటువంటి ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించి, అలాగే లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ గ్రేడ్ 1, లైబ్రరీ క్లర్క్ అండ్ ల్యాబొరేటరీ అటెండర్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 1. ఈ విధంగా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఈ యొక్క వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే గ్రూప్ బి క్యాడర్లో వచ్చేసి మనకి అసిస్టెంట్, స్టాఫ్ నర్స్ అండ్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్ అని చెప్పేసి ఇలా మనకి వివిధ రకాల ఉద్యోగాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి గ్రూప్ ఏ క్యాడర్లోనేమో ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. అయితే మనకి 10th క్లాస్ అర్హతతో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేకుండా అప్లై చేసుకోదన్నటువంటి పోస్టులు మనకి ఎంటీఎస్ఏ ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 179 వేకెన్సీస్ని అయితే ఎంటీఎస్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి జనరల్ అటెండర్కి సంబంధించి 72 ఉన్నాయి. అలాగే మనకి ఇందులో ఫీల్డ్ అటెండర్ అని, ఎంటీఎస్ పంచకర్మ అటెండర్ అని, ఫార్మసీ అటెండర్, డ్రెస్సర్, కుక్ ఇలా మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ఎక్కువ సంఖ్యలోనే వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. అలాగే మనకి ఇంటర్మీడియట్ కానీ లేదా 12th పాస్ అయినటువంటి అర్హతతో మనము లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 ఉద్యోగాలకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అలాగే డిగ్రీ అర్హతతో మనము అసిస్టెంట్ ఉద్యోగాలకైతే అప్లై చేసుకోవచ్చు. వీటికి సాలరీస్ ఎలా ఉంటాయంటే ఎంటీఎస్ ఉద్యోగాలకైతే దాదాపుగా 35,000 వరకు సాలరీ పొందొచ్చు. ఎల్డీసీ అండ్ స్టెనోగ్రాఫర్స్ పోస్టులకి దాదాపు 40,000 వరకు ఉంటుంది. అసిస్టెంట్ ఉద్యోగాలకైతే మీకు 55 నుంచి 60,000 మధ్యలో సాలరీ అనేది ఉంటుంది. అన్నీ కూడా మనకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఈ సంస్థకి ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి కాబట్టి మనము ఎక్కడికైనా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్కి సంబంధించి మనకి ఇంకా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. మీకు ఫర్దర్గా అప్డేట్ అనేది ఇస్తాను. అది ఎప్పుడు అప్డేట్ ఇస్తానంటే ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే August 1 రోజు. సో మీకు అప్పుడు రిమైండ్ అయితే చేస్తాను. కాబట్టి లైక్ చేసి కింద కామెంట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇంట్రెస్ట్ చూపిస్తాను కదా, నాకు కూడా ఇన్ఫర్మేషన్ అందివ్వడానికి తెలుస్తుంది ఈ జాబ్స్ గురించి. కాబట్టి డెఫినెట్గా కామెంట్ చేయండి. August 1 నుంచి అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ 31 August వరకే టైం ఇచ్చారు. కేవలం మనము ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ccras.nac.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే కేవలం మీకు ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే ఎంపిక చేస్తారు గ్రూప్ సి ఉద్యోగాలకి. అది కూడా కేవలం 100 మార్కులకైతే ఉంటుంది. ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారంటే జనరల్ అవేర్నెస్, క్వాంట్, రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్. సో ఇలాంటి టాపిక్స్ మీదనే మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. నెగటివ్ విధానం కూడా ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.25 మార్క్స్ అనేవి నెగటివ్ విధానం ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. కాకుండా ఇక్కడ ఎంటీఎస్ ఉద్యోగాలకైతే నెగటివ్ విధానం లేదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కాబట్టి మీరు ఎంటీఎస్ ఉద్యోగాలకి మాత్రం
సో మీరు అన్ని క్వశ్చన్స్కి అయితే అటెంప్ట్ చేయొచ్చు. మిగతా ఉద్యోగాలకి మాత్రం మనకి నెగటివ్ విధానం అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలా మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా త్వరగా అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. జాబ్స్కి సంబంధించి మనకి అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మాత్రం 200 రూపీస్ అనేది పే చేయాలి ఆన్లైన్లో. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రం మనము అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తే సరిపోతుంది. ఈ జాబ్స్కి సంబంధించి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే గ్రూప్ ఏ క్యాడర్లో 21 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ గ్రూప్ బి క్యాడర్లో 48, గ్రూప్ సి క్యాడర్లో ఎంటీఎస్ కాకుండా 120, అలాగే ఎంటీఎస్ ఉద్యోగాలే 179. ఈ విధంగా మనకి ఎక్కువ సంఖ్యలో ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతో మనము అప్లై చేసుకునే విధంగా 179 ఎంటీఎస్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే రీసెంట్లీగా ఎస్ఎస్సి ఎంటీఎస్కి సంబంధించి అప్లై చేసి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు కంటిన్యూ చేస్తూ ఈ జాబ్ నోటిఫికేషన్కి కూడా మీరు అప్లై చేసుకుని ప్రిపేర్ అయినట్లయితే సో మీకు డెఫినెట్గా ఈజీ అయితే అవుతుంది ప్రిపరేషన్కి సంబంధించి. ఫ్రెండ్స్, ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్కి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి రిలీజ్ అయినటువంటి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ప్రజెంట్ మనకి కేవలం షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు. జూలై లాస్ట్ వారంలో మనకి ఫుల్ డీటెయిల్స్తో పోస్టుల వారీగా దానికి సంబంధించి ఎంత ఏజ్ ఉండాలి అండ్ దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్తో నోటిఫికేషన్ అనేది రాబోతుంది. సో ప్రజెంట్ మనకి న్యూస్ పేపర్లు అండ్ అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించి షార్ట్ నోటీస్ అనేది పబ్లిష్ చేయడం అనేది జరిగింది. సో మీరు కనుక 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయి ఉండి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా మంచి హోదాతో అండ్ మంచి ఆర్గనైజేషన్లో జాబ్ చేయాలనుకుంటే మాత్రం సో ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఎందుకంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కింద మనకి ప్రమోషన్ ఆపర్చునిటీస్ కూడా చాలా త్వరగా జరుగుతుంటాయి కాబట్టి మీరు తక్కువ వయసులోనే మంచి ప్రమోషన్స్ని కూడా మీరు పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇందులోనే మనకి ఏంటి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి 39 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి క్లర్క్కి సంబంధించి కూడా 37 ఉన్నాయి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 1 12 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి మీరు కంపల్సరీగా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. స్టెనోగ్రాఫర్స్ గ్రేడ్ 2 వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు డిగ్రీ వాళ్ళకి 13 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అలాగే క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్లోనే ఫీల్డ్ అటెండర్కి సంబంధించి అలాగే పంచకర్మ అటెండర్ 26, వార్డ్ బాయ్ 33, వార్డ్ ఆయా 31, ఈ విధంగా ప్రతి విభాగానికి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా అండ్ మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. సో ఇది మనకి ఒక ఆయుర్వేద సంస్థలు ఖాళీగా ఉన్నటువంటి ఎంటీఎస్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. సో దీనికి సంబంధించి ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో మనం ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అంతా కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి అప్డేట్. ఈ యొక్క షార్ట్ నోటీస్ లింక్ మీకు అంతా కూడా క్లియర్గా అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.